వెరీ గుడ్ ఈవినింగ్. నెల్లూరు నుంచి నిన్న ఒక తెల్ల జుట్టోడు పొట్టోడు ఎవరా మా పొట్టోడయా పొట్టోడు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెంటనే గుర్తు రావాలి. పొట్టి సారాయ్ రెడ్డి బ్రోకర్, ఇంగ్లీష్ లో పింప్. పింప్ అంటే బ్రోకర్, బ్రోకర్ అంటే పింప్. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింప్ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అడుగుతున్నా, ప్రెస్ మీట్ పెట్టు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు. నేను చెప్పిన విశేషాలకి ఆన్సరింగ్ జవాబి. నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది అవాస్తవం, ఇదిగో నిజాం, ఇదిగో వాస్తవం, నేను క్షమాపణ చెప్తా. ఒరే పొట్టడా సాయిగా, నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం రా? పెట్టింది నేనైతే సరే. ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది? క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు, కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా. నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి. ఏరా చంద్రబాబు నాయుడికి సనైల్ అయిపోయాడంటే ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు. క్యాస్ట్ బెడీస్, సెనైల్. నేను అడుగుతున్నా, మీ నాయకుడు బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా? ఎవడ్రా సెనైలు? మెంటల్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా? హుషారుగా రోజు 18 గంటలు మా పనిచేసేవాడు సెనైలా అని అడుగుతున్నా. దానికి జవాబు చెప్పాలి. సరే, 74 ఏళ్ల ముసలోడు అన్నావు. రే నువ్వేమన్నా 16 ఏళ్ల బాలుడు రే? నీకన్నా 16 ఏళ్ళు రే? నువ్వు 67 సంవత్సరాలు 156 రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత? 67 years 156 days. నువ్వు మాత్రం యంగ్స్టర్, నువ్వు మాత్రం ఇంటెలిజెంట్, మిగతా వాళ్ళు సెనైల్. టాటా సిఇఓ, పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలతో మాట్లాడేవాళ్ళు సెనైల్. ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్, సూపర్ యాక్టివ్. ఏంది అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు మెంటలోడా అంటావా? ఏం సిందా బే అని మేము అనలేవా? ఎంతసేపు? ఈరోజు మేము అడుగుతున్నాం,
కేవీ రావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగిందేంద్రా వాల్యుయేషన్ అన్నావు. ఓకే, నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో, మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే, 2100 అంటే 2000 వేసుకో. 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు? ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి? 29,973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు? ఏ వాల్యుయేషన్ తో నీకు 29,000కి ఎకరా దొరికింది? 4,000 ఎకరా, 2,200 ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు? ఏంది పారిపోయాడా అమెరికాకి? పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు సంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేవీ రావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు. కేవీ రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు. కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పు. మా నాయకుడిని తిరిగితే ఏమొస్తుందిరా? బొక్కలో వేస్తాం. తప్పు చేసిన బొక్కలో వేస్తాం. నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావు అనే విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తాను. ఏంది చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా? చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా? ఏయి చూడు అంటే నా మీద కేసు పెడితే, నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా? థ్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి? ఈరోజు నేను చెప్తున్నా, వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అనే భయం వస్తుంది మాకు. చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటలను బట్టి. వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరందరూ గమనించాలి. సరే, కేవీ రావు చంద్రబాబు నాయుడు అంట కేవీ రావుతో ములాఖాత్ అయి కుమ్ముక్కయ్యాడంట. ఏం పీకర్ రా 5 సంవత్సరాలు? ఇవన్నీ నీకు తెలుసు కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేవీ రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే. మరి నువ్వు పెద్ద బ్రోకర్వి కదా, ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని? ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈరోజు అడుగుతున్నాం. ఇంత తెలిసినోడు ఈ రోజు కాదు కదా వాడికి తెలిసింది. సాయిగడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది. మరి ఇంత తెలిసిన సాయిగడికి ఎందుకు కేసు పెట్టలా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా. మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం. రైట్, నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా, ఫైల్ చేయి కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, తప్పులేదు కదా. నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి. ఇప్పుడు నువ్వు కేవీ రావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా. భయంతో చేయలే, భయంతో అమెరికా పారిపోయాడు. మరి నీకు ఆ భయం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా. నీకు స్వేచ్ఛ ఉంది కదా. ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు, ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటారు. మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు. నీ అబ్బరే, నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ? నువ్వే తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని. మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా? దానికి
పిచ్చోళ్లే ఏదో వాగుతుంటాడు, పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేసాం. సో మేము అడిగేది, నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్వి, చెన్నైలో ప్రాక్టీస్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్వి, అక్కడే నిన్ను యదవా, పనికిరాడు, యూస్లెస్ ఫెలో, దద్దమ్మా, మాకు ఈడు సీఏ ఉండడం మాకు ఇష్టం లేదని వాళ్ళు నిన్ను తీసేశారు. ఒక సీఏగా అర్హుడు కాదని తీసేసిన మేధావులు. సరే, మేమంటే రాజకీయంగా మాట్లాడాం అనొచ్చు మీరు, కానీ చార్టర్డ్ అకౌంటెంట్లు రాజకీయ నాయకులు కాదు కదయ్యా. వాళ్ళు ఏంది చార్టర్డ్ అకౌంటెంట్స్? వాళ్ళు ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కాడి నుంచి అన్ని చేస్తుంటారు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆ చదువుకున్న మేధావులు నువ్వు ఒక వెధవా, యూస్లెస్ ఫెలో అని వాళ్ళు చెప్పారు. నువ్వేం చేశావు? వాళ్ళు చేసింది చెన్నైలో నువ్వు వెధవా అని తీసేస్తే నువ్వు చెన్నై కోర్టులో వేయాలా, హైదరాబాద్ పోయి హైదరాబాద్ కోర్టులో వేయాలా? నువ్వు పోయి హైదరాబాద్ కోర్టులో వేసావు. ఎందుకు వేసావు? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి, ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, ఐసీసీఏ ఐ అనుకుంటా అది మొత్తం చార్టర్డ్ అకౌంటెంట్, దీనికి ఇట్స్ అన్ అసోసియేషన్ బై లా, పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన అసోసియేషన్. అది ఏదో 10 మంది రాజకీయ నాయకులు పెట్టిన అసోసియేషన్ కాదు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్. ఆ అసోసియేషనే చెప్తుంది, నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది? లఫుట్ నాయలా, లఫుట్ గా నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది? నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ కే విలువ లేని వెధవా. నువ్వొచ్చి అకౌంటింగ్ సిస్టమ్, దేర్ ఆర్ మెనీ అకౌంటింగ్ సిస్టమ్స్, మా తెలీదు కోసం మేము నిన్నే చెప్పాం. నువ్వేంద్ర మాకు చెప్పేది అకౌంటింగ్ సిస్టమ్? ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో, ఐఎమ్ అగైన్ కమింగ్ టు మై మెయిన్ పాయింట్, ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో 2000 ఎకరాలు 12 కోట్ల రూపాయలు కొనొచ్చో ఆ మేధావి, తెలివిగల్లోడు, ఆ పింపు నాయాల, ఆ పింపుగాడు చెప్పాలని ఈ రోజు ప్రముఖంగా నేను కోరుతున్నా. ఇంకొకసారి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబుని కానీ, ఎవరి గురించైనా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మేము ఇదే విధంగా మాట్లాడతాం, ఇదే విధంగా మా రెస్పాన్స్ ఉంటుందని మనం చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఏదే ఒకరోజు తిడతాడు, వాళ్ళ కుటుంబాన్ని తిడతాడు, వాడి పిల్లల్ని తిడతాడు, మళ్ళీ ఒకరోజు నువ్వు సూపర్ రా అంటాడు. ఇప్పుడు చెప్పండి, పిచ్చి నా కొడుకు ఎవరా? ఈ ఎవడు పిచ్చోడు? ఒకరోజు పవన్ కళ్యాణ్ దొంగలా కనిపిస్తాడు. ఆయనకి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ని ఎంత దరిద్రంగా ట్వీట్ చేశారు, ఎంత దరిద్రంగా వీళ్ళు తిట్టారో మనకు తెలీదా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అనే నాయకుడు మంచోడు కాబట్టే, నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిందా బంధం. మంచోడు కాకపోతే కలవదు కదా, ఇద్దరు మంచోళ్లే కలుస్తారు. ఆయన మంచోడు కాబట్టే మేము పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసింది, ఎన్డీఏ కూటమి వచ్చింది. మంచితనం ఉంది, మంచి చేయాలని ఉంది కాబట్టే. అది ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ పిచ్చోడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? అంతా గొరిగిచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తం గొరిగిచ్చిన తర్వాత వైసీపీని ఈ రోజు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ చాలా మంచోడు అని. కానీ నేను ఈ రోజుకి విజయసాయి రెడ్డికి అభినందన తెలుపుతున్నా. నిజాం అప్పుడప్పుడు జీవితంలో దొంగలు కూడా నిజాలు మాట్లాడతారంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా నోరు అదుపులో పెట్టుకో, కన్స్ట్రక్టివ్ గా తిట్టు, స్వీకరిస్తాం. తప్పులు చేస్తే కన్స్ట్రక్టివ్ గా చెప్పు, స్వీకరిస్తాం. నీ మీద నువ్వు చేసిన దొంగతనాలు మేం ప్రెస్ మీట్లు పెడితే అది కాదు, ఇది అవును, ఇది తప్పు అని నిరూపించు, క్షమాపణ చెప్తాం. అంతేగాని నాయకులు దొరికిపోతే వదిలే ప్రసక్తి లేదని కూడా. విజయసాయి రెడ్డికే కాదు, ఆ చెంచా గ్రూప్ లో ఎవరికైనా సరే సమాధానం ఇలాగే ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.